నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాతృ నమః. కలలో కదంబ వృక్షం కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కదంబ వృక్షం పవిత్రమైనది. ఈ వృక్షం కలలో పచ్చగా ఆకులతో నిండినట్లు కనపడితే శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. కలలో పూలతో నిండిన కదంబ వృక్షం కనపడితే మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయం సాధిస్తారు. మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతాయి. కలలో మీరు కదంబ వృక్షం ఎక్కుతున్నట్లు కనపడితే మీరు జీవితంలో ఎదుగుదలను చూస్తారు, మీ లక్ష్యాలను సాధిస్తారని సూచన. కలలో మీరు కదంబ వృక్షం కింద కూర్చున్నట్లు కనపడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. కలలో ఎండిపోయినటువంటి లేదా ఆకులు రాలిపోయిన కదంబ వృక్షం కనపడితే పనులలో ఆటంకాలు ఎదురవ్వడం లేదా పనులు పూర్తి చేయడానికి సమయం పడుతుంది. కలలో మీరు కదంబ వృక్షానికి పూజ చేస్తున్నట్లు కనపడితే దైవానుగ్రహం మీపై ఉంటుంది, పనులలో విజయం సాధిస్తారు. కలలో కదంబ వృక్షం కింద శ్రీకృష్ణుడు కనపడితే ఈ కళ శుభకరమైనది, అదృష్టం కలుగుతుంది. ఈ కళ వస్తే శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీపై ఉంటాయని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.